హలో చెప్పు. అదే అంగన్వాడీ స్కూల్లో పనిచేసేటువంటి చంగమ్మ భర్త మీరేనా? నేనే చెప్పు. నువ్వు రేపటి నుంచి అంగన్వాడీ స్కూల్ కాడికి పోగాకు. అదేం నువ్వు పోతావు రోజా? కాదు, మీ భార్య అంగన్వాడీ స్కూల్లో పనిచేస్తుంది, నీకేం పనాడా? కాదు నాతో నీకేం పని? నేను అంగన్వాడీ స్కూల్ హెడ్ ఆఫీస్ గానే. వెనక పక్క తోకేమన్నా ములిసిందా నీకు? ఏమైనా కొరువు కట్టెత్తుకుని వచ్చావు, అగ్గి ఏమైనా పెడతావా? మరి ఏమిటి నువ్వు మాట్లాడేది? పెళ్ళాం కాడికి పోవద్దంటావే? పిల్లం కాడికి పోయాడు మట్టంగా కూర్చోవాలైనా. పిల్లలకు పెట్టిన అన్నము, పిల్లలకు పెట్టిన గుడ్లు, చిక్కీలు అన్ని దిగి తినకూడదు. అది ఏ నా కొడుకు నీకు చెప్పింది? ఏ నా కొడుకుగా చెప్పింది. ఆ పిల్లలు వాళ్ళ అమ్మోళ్ళు కానీ నాకు ఫోన్ చేసి చెప్పింది. కాదు సార్, ఇప్పుడు సన్న పిల్లలు గుడ్డి తిన్నోళ్ళు ఇదో తాత తిన్ను తాత అంటారు. అవును తీసుకొని తినదాని తప్పేమన్నది? కాదు, ఏంది బల్ల పిల్లలు అందరి చేతుల్లో ఉండే గుడ్లన్నీ దిగి తింటారా? కాదు సార్, వాళ్ళు కాబట్టి అప్పుడు ఇంకా పారదమంట. కాదు, పిల్లలు తీరా గుడ్డు నోట్లో పెట్టుకునేటప్పుడే అబ్బా పియ్య అంటావా? అది ఇప్పుడు మనం తింటా ఉంటావు. ఎబ్బే అంటే నువ్వు తినవా? ఏంది రోజు నా మాటనేదే? అది ఇప్పుడు నీకేమి నొప్పి? కాదు, అందరూ అంగన్వాడీ స్కూల్లో ఎంతలా ఉన్నారు పిల్లలు. నీ బోలో ఎంత కట్టుపులో ఉంటున్నారు. ఒక పిల్లడు ఏమంటుంది వాళ్ళకి పెట్టి తిన్నంత నివేదిక తింటే ఓలేంది బలిచేదిగా. అయితే వాళ్ళు తినడానికి నేను చేయమంటావు? కాదు, బల్లో పిల్లలకి అందరికి చెరుకే ముద్రలు చేతికి ఒకటి ఇచ్చే ఓ మొదలుగా తిన్నారనుకో డామ్ ఉంటది అని భయపెట్టామంట. అవన్నీ ఆడ బాధ దిగితే అవన్నీ దిగి తింటామంట. అయితే వాళ్ళు భయపడినాక నేను ఏం చేయమంటావు? నువ్వేంద్రైనా భయపెట్టించేదే? కాదు, పిల్లలకి తీరా అన్నం గిన్నెలో పెట్టినాక అన్నం ఫుల్గా తింటే కడుపంతా పగులుతుందని చెప్తున్నావన్నా. అయితే వాళ్ళు భయపడినాక నేను ఏం చేయమంటావు? నువ్వు బడికాడికి రాకుండా ఇంటికాడు ఉండు. మన పానం బాగాలేదని హాస్పిటల్కి పోతే డాక్టర్ రోజు గుడ్లు బాగా తిను, ఆకుకూర తిను, అప్పుడప్పుడు చిక్కి తినమన్నాడు. ఇంటికాడ ఉంటే అట్ట సజ్జపిండి, జొన్నపిండి, ఎండు ఖర్జూరము, రాగి పిండి, బెల్లము, అటుకులు తినమని చెప్పలా? అది అవన్నీ పోయిన నెలలో పంపించినాను, అవన్నీ తెగి తిన్నాను, స్టాక్ అయిపోయినాయి. రేపు నెలకి పంపి మాకు. పిల్లలకి పెట్టవా? మిగిలితే పెడతాలే, పంపి.